వైశాలి సినిమాతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు అరివాల్ గారు మరోసారి డిఫరెంట్ పాయింట్ తో కథను ఎంచుకున్నారు. స్టోరీ పాయింట్ ను బ్రిలియంట్ టెక్నికల్ అంశాలతో గ్రిప్పింగ్ గా కథను చెప్పేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. కాకపోతే కథలోని అంశాలు సరళీకృతం చేసి సాధారణ ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పి ఉంటే కథ మరింత ఎమోషనల్ గా సినిమాకు ఎక్కువ కనెక్టివిటీగా ఉండేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా చెప్పడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుండడమే కాకుండా ఆడియన్స్ ను థ్రిల్లింగ్ కు గురిచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భావోద్వేగంగా సాగుతుంది. ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీతో పాత్రలను జోపించిన విధానం, ఆ పాత్రల డిజైన్ బాగుంది. శెట్టి, సిమ్రన్, లైలా పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. కానీ సెకండ్ హాఫ్ కొంత పాటు సాగదీసినట్టుగా ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్ తో ఆడియన్స్ ను థ్రిల్లింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం వల్ల అలాంటి లాగ్ అనిపిస్తుంది. హైలీ టెక్నికల్ సైంటిఫిక్ జోనర్ కాన్సెప్ట్ ను దర్శకుడు సులభంగా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. హర్రర్, హ్యూమన్ ఎమోషన్స్ అంశాలను కలిసి మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సూపర్ నేచురల్ మూవీ శబ్దం. టెక్నికల్ బ్రిలియంట్ గా అనిపిస్తుంది. కంటెంట్ పరంగా కొంతమేర స్వీక్ గా అనిపిస్తుంది. ఈ సినిమా కంటెంట్ క్లాస్ అండ్ ఎడ్యుకేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. బీసీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయితే మంచి ఫలితాన్ని, విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. తమన్ బీజిఎం, అరుణ్ బ్రహ్మానాభన్, మనోజ్ కుమార్ ఆర్ట్ వర్క్ ఈ సినిమాను రిచ్ గా ఆడియన్స్ ను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. హర్రర్, థ్రిల్లర్, సూపర్ నేచురల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం హర్రర్, థ్రిల్లర్ జానర్ ఫ్యాన్స్ కి శబ్దం కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి మూవీ రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.